నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 8, 2025 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:51. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 12:36 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 3:06 వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7:16 నుంచి ఉదయం 9 వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. యమగండ కాలం ఉదయం 9:06 నుంచి ఉదయం 10:43. ఇది ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు 6వ స్థానంలోనూ, శుక్రుడు 8వ స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఖర్చుల మీద నియంత్రణ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. సహనంగా ఈ రోజు మొత్తం ఉండవలసినట్టుగా సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము: దుర్గాదేవిని పూజించండి. నెయ్యి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు 5వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యలోను, ప్రేమలోను శుభ పరిణామాలను ఎదుర్కొంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. ఇది మీకు చెప్పదగిన పరిహారము: కుజుడికి పూజ చేయించుకోండి. హనుమాన్ చాలీసా పఠనతో కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఇంటి విషయాలలో శాంతి నెలకొనే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము: పసుపుతో గురువారం రోజు ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, పసుపుని దానం కానీ ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.